గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు మరియు పెట్టుబడుల రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పలు సంస్కరణలు అమలు చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ గారి కృషితో భారీ స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రాన్ని ఆకర్షితమవుతున్నాయి. అందులో గణనీయమైన పెట్టుబడులు ఇప్పటికే అమలు దశలో రావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనం. గూగుల్, ఏఐ డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీ, రిలయన్స్ డేటా సెంటర్, గ్రీన్ ఎనర్జీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొత్త ప్రాజెక్టులు భవిష్యత్ ఉపాధి అవకాశాలకు బలమైన పునాదిని వేస్తున్నాయి. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల కేటాయింపును వేగవంతం చేయడం, వినియోగం లేకుండా ఉన్న భూములపై సమీక్ష నిర్వహించడం, నిజమైన పెట్టుబడిదారులకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి, కొత్త పారిశ్రామిక విధానాల రూపకల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుంది. వ్యవసాయం మరియు పరిశ్రమల మధ్య అనుసంధానం పెంచుతూ రైతుల ఆదాయ వృద్ధికి కూడా కృషి చేస్తుంది. పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక అభివృద్ధిని సమన్వయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదే రెండేళ్ల నమ్మకంగా స్వర్ణాంధ్ర నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తుంది.